గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారు వర్గాల చేతులల్లా తెలంగాణ రాజకీయ నాయకత్వం బందీ అయిపోయి ఉన్నది. వాళ్ళ దోపిడీ డబ్బుకు పైసలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, ముఖ్యంగా ఈ క్షణం మాత్రం రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. ప్రజల అభిప్రాయం మొత్తం వేరే ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ఒకటి, అమ్ముడు వైండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్ముడు వైండు. ప్రజాపాలన అని రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని దేశమంతా కాదు, సిగ్గు లేకుండా ఒక వారెంట్ లేకుండా రాత్రి 12 నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఇటు అక్రమ అరెస్ట్ అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అక్రమ అరెస్టుకు మద్దతుగా వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ డిమాండ్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక్కసారిగా పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలువరిస్తున్నారు. దీంతో పోలీసులకి నిరసనదారులకు మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. విజయవాడలో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు లోపల అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. దాన్ని నిరసిస్తూ మేము ఈ విధంగా చేస్తుంటే ఏ విధంగా మమ్మల్ని నిర్వహిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఓయూకి సంబంధించినటువంటి ఓయూ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు వాళ్ళు పోలీసులతో వాగ్వాదం చేసుకుంటున్నారు. బయట కూర్చొని మేము నిరసన వ్యక్తం చేస్తుంటే ఎందుకు అని మమ్మల్ని ఆపుతున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒకవైపు ఇక్కడ పోలీస్ స్టేషన్ బయటాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారు, పృథ్వీ కుమార్ యాదవ్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా నిర్వహిస్తూ ఎక్కడికక్కడ మద్దతుదారులను కూడా చెరగొడుతున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఏమంటారు పోలీసుల దౌర్జన్యం అండి. మేము ఎక్కడ నిరసన కూడా తెలుస్తలేము. వచ్చి మా నాయకుని కోసం ఇక్కడ నిలబడము, అక్రమంలో దౌర్జన్యంగా మమ్మల్ని తీసుకుపోయి లోపల తీసుకుపోదామని లేకపోతే వేరే దగ్గర తీసుకుపోదామనే ఉద్దేశంతో మనం విపరీతంగా కొట్టడము, నూకేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. మా నాయకుడిని రిలీజ్ చేయమని మేము అంటున్నాం అంతే. మేము శాంతిగా మేము అక్కడ కూర్చున్నాం అంతే. ఎక్కడ కూడా మేము పబ్లిక్ కూడా వాహనాలకు కూడా ఇబ్బంది కలగకుండా మేము సైడ్కి కూర్చుంటే వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తీసుకెళ్ళి లాక్కెళ్తుర్రు. ఇష్టం వచ్చినట్టుగా నూకేయడము, కొట్టడం కూడా జరుగుతుంది. దీని వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రజలు అందరూ చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా వీక్షించి చూసి ఎవరికి ఏందనేది న్యాయ నిర్ణయం మీరే కాబట్టి మీరే చేయాలి భవిష్యత్తులో. పెద్ద ఎత్తున కూడా ఈ మొత్తం ప్రశ్నిస్తున్నందుకు ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు పోలీసులు అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంటే? పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్టులు చేయడం, అక్రమంగా దాడులు చేయడం ఇది అన్యాయకరంగా బాధాకరమైన విషయము. ఇవాళ వాస్తవమైన మాటలు మాట్లాడితే ఇవాళ చట్టపరమైన నేరాలు కేసు పెట్టి ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ వచ్చి మేము న్యాయంగా మా నాయకుని ఎందుకు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని లాఠీ చార్జ్ చేయడం, మమ్మల్ని రోడ్ల మీద గుంజి కొట్టడము అది చేయడం జరుగుతుంది. ఈ పోలీసు వ్యవస్థ వ్యవస్థని ఇట్లనే ఉన్న రోజులు మన బతుకులు ఇట్లనే ఉంటాయి. ప్రజాస్వామ్యంగా బతకనే అవుతుందని చెప్పేసి ఇలా నడుస్తుంది. ఇలా ఇంకొక విషయం ఏంటంటే మన ఇలా మార్వాడి విషయంలో అసలు స్టార్ట్ అయింది ఉద్యమం పంచాయతీ దగ్గర నుంచి. అంటే ఒక కారు పార్కింగ్ దగ్గర ఒక ఎస్సీ ఒక దళిత బిడ్డ కారు పార్కింగ్ పెడితే ఆ మార్వాడి షాప్ అతను వచ్చేసి ఇక్కడ పార్కింగ్ తీసేయని చెప్పేసి నీతిగా జాతర అని చెప్పేసి అదే ఒక పాలమ్ముకునే వ్యాపారిని ఒక యాదవ్ని నువ్వు పాలమ్ముకున్నావు అని మీరాబాయ్ నీతో నాకేంద్రబాయ్ అని చెప్పేసి అతన్ని కొట్టడం, అదే ముదిరాజుని మీరు చేపలు అమ్ముకునేటోళ్ళు మీతో నాకేంద్ర అని చెప్పేసి వాళ్ళని కొట్టడు. అది కొట్టడం వల్లనే ఇలా తెలంగాణలో మార్వాడి మీద ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది గత 15 ఏళ్ళ నుంచి అందరి మనసులలో ఉన్నది. ఇవాళ బయటపడింది. ఇది ఇవాళ పృథ్వీరాజన్న నాయకత్వంలో ఈ మార్వాడి ఉద్యమాన్ని ఎంతవరకైతే తీసుకుపోతాం అని చెప్పేసి మా యొక్క మనవి. జై పృథ్వీరాజన్న, జోహార్ తెలంగాణ. శాంతియుతంగా అక్కడ నిరసన తెలుపుతున్నారు. పోలీసుల వ్యవహారాలు ఏమంటారు? ఏంటి పోలీసులు గుజరాత్ పోలీసులు లాగా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ పోలీసులు లాగా వ్యవహరిస్తలేరు. మీరు గుజరాత్కు పోలీసులు చేస్తున్నారా, తెలంగాణ పోలీసులు చేస్తున్నారా? ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి.
మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ వాదులపై ఈరోజు ఈ ఎత్తున మీరు అణచివేతనం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ వాదులు చూస్తున్నారు, ఉద్యమకారులు చూస్తున్నారు. మార్వాడి యొక్క అరాచకాలను మార్వాడి యొక్క తెలంగాణ మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ సంస్కృతి మీద చేస్తున్న వాటి దాడికి మేము నిరసనగా ఈరోజు స్టేషన్లో అరెస్ట్ చేయడానికి పృథ్వీరాజు కోసం మీరు వస్తే మాపై దాడులు చేస్తానికి కూడా పోలీసులు వెనకాడతలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్, మీరు పోలీసులను మీకు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు తెలంగాణ బిడ్డలు అయితే ఈరోజు తెలంగాణ ప్రజలకు సపోర్ట్గా ఉండండి, లేకపోతే మార్వాడీలతో సపోర్ట్ ఉంటారో మీరు తెలుసుకోవాల్సిన విషయం మేము తెలుస్తుంది. సో పృథ్వీరాజు అరెస్టుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా దాన్ని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ బయట కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ తరుణంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు మాట్లాడదాం. అసలు ఏమంటారు, అక్కడ మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు కానీ పోలీసులు అడ్డుకుంటున్నారు, ఏంటి? మేము పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తానికి ఇక్కడ రాలేదండి. మా నాయకుడు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు, రాత్రి 12 తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆయనకు మంచిలు తాగుతున్నాడా, తిన్నడా లేదా అని మేము శాంతియుతంగా ధర్నా కూర్చున్నాం. నినాదాలు ఏడా చేయలేదు. గంట సేపు నుంచి అక్కడే కూర్చున్నాము. కావాలని వాంటెడ్గా కావాలని ఒక ఎస్ఐ సార్ వచ్చి ఇక్కడికి నుంచి లేరు అని మమ్మల్ని దౌర్జన్యంగా తరిమేస్తుండు, మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుండు. అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు. ఇట్లాంటివి చాలా చూసినాం, చాలా ఏగినాము, ఉన్నాము. మాకు ఈ కొత్త కాదు, కొట్లాటలు కొత్త కాదు, ఈ ఉద్యమాలు మాకు కొత్త కాదు. మీరు ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతాం. మేము గుర్తుపెట్టుకోర్రి, ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు ఎదుగుతాము. మా అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు. ఆల్రెడీ బంద్ జరుగుతున్నది. మా నాయకునికి సంబంధం లేకుండా రాత్రి మన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్నాడా లేడా, వేరే పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయారా దొంగతనంగా అని మాకైతే తెలుస్తలేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు పోలీసులు కూడా మార్వాడి వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. జిఎస్టీ ఘటనల మీద చర్యలు తీసుకోరు భయ్, మా మీద కాదు. పసిపిల్లలు తాగే పాలకు జిఎస్టీ కడుతున్నావు కదా. బేగం బజార్లో జిఎస్టీ లేదు, గోకుల్చార్లో జిఎస్టీ లేదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, మా మీద చర్యలు తీసుకోవాల్సింది. వాళ్ళని అరెస్ట్ చేయరు. చిన్న పిల్లలు తాగే పాలు కూడా జిఎస్టీ కడుతున్నాం కదా, వాళ్ళకే జిఎస్టీ ఏది? ఇది అన్యాయం కాదా? అన్యాయం అని ప్రశ్నించాలని అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడ న్యాయము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఏడున్నాం. ఇంకెన్ని రోజులు కొట్లాడాలి ఇట్లా? తెలంగాణలో ఎన్ని రోజులు ఈ పంచాయతీలు, ఎన్ని రోజులు ఈ కొట్లాడలు? దౌర్జన్యంగా మేము పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తానికి మేము రాలేదు. శాంతియుతంగా కూర్చున్నాము. గంట సేపు నుంచి పోలీసు వాళ్ళు చూస్తున్నారు కానీ మమ్మల్ని ఏమనలే. కారు నుంచి వచ్చిన తర్వాత ఓ సార్ వచ్చిన తర్వాత మీరు ఎందుకు కూర్చున్నారని మేము దౌర్జన్యంగా రోడ్డు మీకు నెట్టిండు. ఆయన కావాలని వాంటెడ్గా రోడ్డు మీకు నెట్టిండు. మేము రోడ్డు మీద నిరసన చేయాలంటే పెద్ద విషయం కాదు మాకు. ఇవాళ పబ్లిక్ మొత్తం డిస్టర్బ్ చేయాలంటే ఒక విషయం కాదు మాకు. చర్యలు తీసుకోవాల్సిన మీద వాళ్ళ మీద తీసుకోండి, ప్రశ్నించే వాళ్ళ మీద తీసుకోకండి. సో మొత్తం మీద నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ప్రధానంగా అక్కడ పోలీస్ స్టేషన్ బయట ఒకవైపు నిరసనకారులు అక్కడ ఉండి బైఠాయించి నిరసన తెలుపుతుంటే ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపొద్దంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నిరసనకారులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఎక్కడికక్కడ వస్తున్నటువంటి మద్దతుదారులు మొత్తం కూడా కట్టడి చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇది సెన్సిటివ్ ఇష్యూ కావడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే అర్ధరాత్రి అక్రమంగా పృథ్వీరాజ్ యాదవ్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపైన మేము దీన్ని ఖండిస్తూ ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. కానీ మాకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఈ విధంగా అక్రమంగా ఈ విధంగా మమ్మల్ని నిర్వహిస్తున్నారు, ఏమాత్రం కూడా సమంజసం కాదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓయూకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప అట్వ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.